Hi guys, welcome to Filmy Focus. Hi. Thank you. First of all, congratulations for the film and trailer చాలా ఫన్నీగా ఉంది. Thank you so much. నాకు తెలిసి మిమ్మల్ని ఈ అమ్మాయి ఏడిపిస్తుందా, మీరు ఈ అమ్మాయిని ఏడిపిస్తున్నారా? ఎక్కడ? ఇక్కడ ప్రమోషన్స్లోనా? నన్ను ఏడిపిస్తున్నాను. నేను అసలు ఎవరిని ఏడిపించను. అదే చాలా I'm a very nice, quiet, calm person. సైలెంట్ గా అనిపిస్తున్నారు మీరు. Yes, నేను very silent. గలగలా మాట్లాడేస్తుంది కావ్య. బేసిక్ గా ఫస్ట్ మూవీ అప్పుడు ఫస్ట్ ప్రమోషనల్ ఇంటర్వ్యూ నేనే చేశాను అనమాట. ఈమా పేరేమిటో అప్పుడు చాలా సైలెంట్ గా అడిగిన క్వశ్చన్ కి మాత్రమే ఆన్సర్ చెప్తూ అలా తిన్నారా అంటే తిన్నాను అన్నట్టు ఆన్సర్లు చెప్పేది ఈవిడ. ఇప్పుడు మాత్రం ఏమేమి తిన్నారు, ఎలా ఉండేది దాన్ని, ఇలాంటివన్నీ చెప్తుందా? ఇప్పుడు మొత్తం డీటెయిల్స్ తో సహా చెప్తున్నారు. సో ఫుల్ ఎక్స్పీరియన్స్డ్ అయిపోయింది వన్ మూవీకే. సో హౌ యు ఆర్ ఎంజాయింగ్ ఆల్ దీస్ interviews? Yeah. I'm having a lot of fun. I love talking, quite evidently. So yeah, I'm having a lot of fun speaking, and also this is my second project and everything. I'm very excited to be like doing another project here in Telugu industry. I was quite waiting for it since my first debut, and I'm quite excited doing these promotions, especially for Ek Mini Katha, because it's very dear to my heart and I thoroughly believe in it. అండ్ మీకు ఎలా అనిపిస్తుంది రిలీజింగ్ అండ్ ఈ టెన్షన్ అంతా ఉంటుంది కదా? సో పెద్ద పెద్ద సినిమాలు ఉన్నాయి. సో ఏంటి ఇన్నర్ ఫీలింగ్ ఏంటి ఎగ్జాక్ట్లీ? నాకు యాక్చువల్గా ప్యూర్ ఎక్సైట్మెంట్. ఎందుకంటే మేము ఇంత నమ్మి కష్టపడి చేసిన సినిమా మేము నమ్ముతున్నాం కంప్లీట్లీ, అండ్ అందరూ ఎంజాయ్ చేస్తానని, అందరినీ ఎంటర్టైన్ చేస్తుందని. అంటే నాకు భయం వేస్తే ఎక్కడైనా ఇంటర్వ్యూలో ఏమైనా లీక్ చేస్తాను ఇన్ఫర్మేషన్ మా సినిమా నుంచి. ఎందుకంటే వీఆర్ కీపింగ్ ఇట్ అండర్ ర్యాప్స్ బికాస్ వీ రియలీ వాంట్ ఆల్ ది ఆడియన్స్ టు ఎంజాయ్ ఇట్ ఇన్ ద థియేటర్. ఐ కాంట్ వెయిట్ ఫర్ ఎవ్రీబడి టు వాచ్ ఇట్. అందరూ చూడాలి, వెంటనే చూపించేయాలి నాకు. బట్ యాక్చువల్లీ మూవీలో ఏముందో మాకు తెలియదు కానీ టీజర్ చూసిన తర్వాత సో ఇంత బోల్డ్ కంటెంట్ అనడానికంటే అది ఎట్లా చెప్పాలో కూడా నాకు అర్థం కావట్లేదు. సో ఇలాంటి కంటెంట్ చూస్ చేసుకోవడానికి రీజన్ ఏంటి అసలు? టెరిఫిక్ స్టోరీ అండి అది. గాంధీ గారు నా కథ నరేట్ చేసినప్పుడే అది ఒక టెరిఫిక్ పాయింట్, అండ్ ఇప్పటివరకు ఎవరు చేయలేదు. ఇంకా మన కెరీర్లో ఆర్టిస్ట్గా కానీ ఆల్మోస్ట్ డైరెక్టర్ కానీ అంటే ఇంతకుముందు ఎవరు చేయని క్యారెక్టర్ కమర్షియల్ మెయిన్ స్ట్రీమ్ సినిమాలో చేయగలడం అనేది ఎప్పుడో వన్స్ ఇన్ లైఫ్ టైము, 1-2 సార్లు వచ్చే ఆపర్చునిటీ మన కెరియర్ మొత్తంలో. కానీ అది కెరియర్ స్టార్టింగ్లోనే మాకు రావడం అనేది నిజంగా మా అదృష్టం. అండ్ ఫర్ ఎవర్ గ్రేట్ఫుల్ గాంధీ ఫర్ దట్. అండ్ మీ అందరికంటే కూడా నాకు ఫస్ట్ చూడంగానే అనిపించింది కార్తిక్ హీరోవా లేకుంటే సంతోష్ గారు హీరోవా ఇందులో అని చెప్పి. మీకంటే ఎక్కువ ఆయన యాంగ్జైటీగా ఆయన వే ఆఫ్ డ్రెస్సింగ్ స్టైల్ కానివ్వండి. ఆయన పేరు కార్తిక్ కాదు, కండల కాంతారావు. కండల కాంతారావు న్యూ నేమ్. కండల కాంతారావు. నెక్స్ట్ మీరు తప్పకుండా కాఫీ పేరు చెప్పండి. సో హౌ యూ బోత్ ఎంజాయ్డ్ వర్కింగ్ విత్ హిమ్? సూపర్ అండి. మీకు ఇప్పుడే కనిపిస్తుంది గ్రేట్ ఫ్రెండ్స్. అంటే ఫస్ట్ డే నుంచి ఆల్మోస్ట్ ముగ్గురం ఒకటే సింక్లో ఉండేవాళ్ళం. యూఆర్ గ్రేట్ ఫ్రెండ్స్ నౌ. ఇట్ వాజ్ అదే ఇట్ వాజ్ బ్యూటిఫుల్ కొలాబరేషన్ అంతే. ఇట్ వాజ్ గ్రేట్ ఫన్ ఎవ్రీ డే వర్కింగ్ విత్. ఓకే. అండ్ మీరు ఒకటి గమనించారో లేదో, కావ్య గారిలో ఫస్ట్ మూవీ చేసిందేమో ఫైట్ మాస్టర్ వాళ్ళ అబ్బాయి, ఇప్పుడేమో ఒక డైరెక్టర్ వాళ్ళ అబ్బాయి. సో నెక్స్ట్ ఎవరి అబ్బాయితో చేస్తున్నారు? ప్రొడ్యూసర్ గారు. ప్రొడ్యూసర్ గారు హోప్ఫుల్లీ అవ్వాలి. వెరీ నైస్. సో అసలు అనుకున్నారు, ఎక్స్పెక్ట్ చేశారా సో ఇలాంటి ఒక ప్రాజెక్ట్స్ వస్తాయి నాకు, ఐ కెన్ డూ ఇట్, దట్ యువి క్రియేషన్స్ నుంచి ఒకటి చేస్తాను అని? Yeah, of course. Like I was quite confident. Like when I was presented, I was like, yeah, I can pull it off. And actually, Karthik narrated the story to me, and at that point, I was again like taken back because the storyline, it's written so beautifully by Gandhi sir, like he said, and like really, like it's such a beautiful concept and so different and unique that I was quite excited. Yeah. And coming to teaser, అండి మీకు బాగా నచ్చింది ఏంటి టీజర్లో? లాస్ట్ పార్ట్ ఐ థింక్ ది ఎండ్ ఆఫ్ ఇట్. ఐ థింక్ ద ఎంటైర్ సినిమా మాకు ఇష్టం. మాకు సినిమా మొత్తం తెలుసు కాబట్టి సినిమా చూడలేదు కాబట్టి టీజర్ గురించి. టీజర్ నా ఫేవరెట్ మూమెంట్ లాస్ట్ మూమెంట్ అండి. లాస్ట్ కి చిన్న అసలు సాంగ్ వచ్చినప్పుడు రియాక్షన్ ఆది సుదర్శన్ బ్యాంటర్. ఎందుకు ఇష్టం అంటే సుదర్శన్ భయ్యతో త్రూ అవుట్ సినిమా మేము అలాగే చేసాం. మా ఇద్దరి మధ్య సీన్లు కూడా మేము అంతే ఎంజాయ్ చేస్తూ చేసాం. దట్స్ మై ఫేవరెట్ సీన్. బేసిక్గా రియల్ లైఫ్లో కూడా ఈవిడకన్నీ బిగ్ డ్రీమ్సే అన్ని, మీకంటే కూడా చాలా ఎక్కువే అన్నీ ప్రతిదీ.
ఇన్స్టాలో ఫాలోవర్స్ ఎక్కువ, ఇన్స్టాలో పోస్టులు పెట్టడం ఎక్కువ, అన్నీ అసలు మీరు ఇప్పుడు ఇలా కూర్చొని ఉన్నారా వెంటనే అప్డేట్ చేసేస్తుంది అన్ని వెంటనే. అది మీరు చూసేస్తున్నారు కదా. ఎలా భరిస్తున్నారు మీరు? భరించడం ఉందండి దేన్ని తన్నా అల్లరిని ఎలా భరిస్తున్నారు? the privilege to work with her. She's a terrific actor. No, absolutely a thorough professional, so I'm glad. If I'm saying nice things just at the beginning of it, then I'll speak the truth also. In words I won't understand. యాక్చువల్లీ ఆవిడకి అర్థం కాలేదు, కాకపోతే పొగుడుతున్నారని అయితే ఒక వర్డ్ తెలిసింది, అంతే కదా? అంటే ఇంగ్లీష్లోనే కదా చెప్పాను, అర్థమైపోద్ది. మీ విషయానికి వచ్చేసరికి అంటే మంచి మొన్న చేసిన పేపర్ బాయ్ బాగా నచ్చింది, కానీ ఎందుకు అంటే ఒక ఫిల్మీ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి సరైన హిట్ పడలేదు అని జనాలకు ఒకటి ఉంది. బట్ కింద కమెంట్స్ అన్నీ చదివాను మీ చేసిన మూవీస్కి అన్నిటికీ కూడా ఈజ్ అ గుడ్ యాక్టర్, న్యాచురల్ యాక్టర్ అని ఉన్నాయి, కానీ మంచి హిట్ ఎందుకు పడట్లేదు? అయ్యే ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ద కైండ్ కామెంట్స్ అంత కాంప్లిమెంట్ ఇచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఫిల్మీ బ్యాక్గ్రౌండ్ అంటే మా ఫాదర్ ఒక హీస్ నో మోర్, బట్ హీ వాజ్ అ ఫిల్మ్ డైరెక్టర్, బట్ ఎవర్ సిన్స్ హీ వాజ్ గాన్, ఆయన లేనప్పటి నుంచి వీ బీన్ అవే, అంటే సినిమాకి చాలా దూరంగానే ఉన్నామండి. అండ్ హిట్ అగైన్ మేము కష్టపడి సినిమా చేస్తాం, హిట్ అండ్ ఫ్లాప్ ఇస్ నాట్ ఇన్ హ్యాండ్స్. బట్ ఎందుకు పడలేదంటే ఈసారి మాత్రం ఖచ్చితంగా మంచి సినిమా చేస్తాం, ఖచ్చితంగా అందరికీ నచ్చే సినిమా, ఇదైతే నా కాన్ఫిడెన్స్. బికాజ్ ఏక్ మినీ కథ ఈస్ గోయింగ్ టు ఎంటర్టైన్ ఎవ్రీబడి డెఫినెట్లీ. ఇప్పుడు వరకు డిసప్పాయింట్ అయిన వాళ్ళు ఎవరైనా ఉన్నా సరే ఇది చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను కోరుకుంటాను. అండ్ ప్రభాస్ గారితో మీ రిలేషన్ ఎలా ఉంటుంది? అంటే ప్రభాస్ గారు నేను ఎక్కువసార్లు కలవలేదండి, బట్ ఎవ్రీ టైమ్ ఐ మెట్ హిమ్, ఐ ఓన్లీ మెట్ హిమ్, ఒక ఫ్యాన్లా గెలిచాను. ఆయనతో 5 నిమిషాలు మాట్లాడినా ఎలా ఉంటుందండి, అబ్సల్యూట్లీ హ్యాపీ, డిలైటెడ్. అండ్ నిజంగా ఒక 5 minutes ఆ 5 minutes ఆయనతో మాట్లాడడం మనకు వచ్చే ఎనర్జీ మామూలు ఎనర్జీ కాదండి. బికాజ్ అండ్ హీ సచ్ అ వండర్ఫుల్ పర్సన్. అండ్ ఆయన హ్యూమిలిటీ అండ్ ఆయన చాలా చాలా జోయల్గా, చాలా హ్యాపీగా ఉంటుంది, చాలా కంఫర్ట్ ఇచ్చేస్తారు మీకు. అండ్ it doesn't feel like, you know, he's a big star and there's a gap in between. He is India's biggest star today. Yeah, but pan-India yeah, he's India's biggest star today according to me. And but he's still that humble and still so kind and nice and absolutely. ఆయన యాక్చువల్లీ ఎక్కువ నాకు తెలిసి ఇప్పటివరకు ఓన్లీ ఒక 2-3 times కలిసే అవకాశం వచ్చిందండి. సీరియస్? పేపర్ బాయ్ అనే సినిమాకి లాస్ట్ టైం కలిసాను, ఒక 3-4 years బ్యాక్ when పేపర్ బాయ్ సినిమా వచ్చినప్పుడు. And we requested him to give a small bite because, you know, it was a small film. His words will matter a lot to us. He was kind enough. ఆయన ఇమీడియట్గా ఒప్పుకొని ఆయన టైం తీసుకొని మాకు 30 minutes, you know, whatever it is, టైం ఇచ్చి ఆయన మా సాంగ్ మొత్తం చూసి ఆయన అప్రిషియేట్ చేయడం అనేది ఫర్ us it means the world. కమింగ్ టు ఏక్ మినీ కథ అండి, సో మీకు ఏ పాయింట్ బాగా నచ్చింది మొత్తం స్టోరీలో, మీకు బాగా కనెక్టెడ్గా అనిపించింది ఎక్కడ? One point. I guess the point that is the point we are trying to convey. On point. Very on point. Just that point. Yeah, like so yeah, I guess that is the only point that we want to convey, to be honest. And we have little points in the middle, as you see, you will understand, but this is like the main point that we want to convey and create that awareness and let people know that this is only human. It's a human thing, like it's human to have whatever you have. And that's all, like that's the point. That's what I connected to, and that's why I said yes. And it's also super fresh and nobody knows about it, nobody's ever spoken of it. So I'm just grateful I'm a part of that. ఓకే, బేసిక్గా సంతోష్ గారు ఇట్లా ప్రమోషన్స్లోనే ఇలా క్వైట్గా ఉన్నారా, సెట్స్లో కూడా ఇలానే ఉంటారా? On set when he's working, yes, he's very focused and he'll like not keep to himself. He'll talk, he'll make conversation always. It's not like you can't go to him and be like, he'll be like whatever, but he's very friendly like that on set. But he's also very focused at the same time, which is why on set he's a little calm and collected, whereas later on when we are like chilling and all, he's himself and he's quite laid back and he'll also have fun, make jokes. He's pretty ఓకే. ఇప్పుడు ఆవిడ మీ గురించి చెప్పారు, సో బేసిక్గా మీకు పరిచయం అయిన రోజు నుంచి ఇలానే మాట్లాడుతున్నారు ఈవిడ? కావ్య కన్సిస్టెన్సీ మెయిన్ అది అలాగే తను, బట్ consistency. బట్ ఐ డోంట్ థింక్ షీ కెన్ బి ఎనీథింగ్ బట్ హర్ సెల్ఫ్, విచ్ ఇస్ అ బ్యూటిఫుల్ థింగ్. ఫస్ట్ డే నుంచి తను చాలా తక్కువ మందికి ఎంతో కొంత కెమెరా అంటే కానీ
కొత్త మనుషులు ఉంటే కానీ మనకు కొంచెం బిడియం కానీ భయం కానీ ఉండొచ్చు. కావ్యకి అవే ఉండవు. కావ్య ఇస్ హర్సెల్ఫ్ ఫ్రమ్ డే వన్ విత్ ఎనీబడి. ఐ డోంట్ థింక్ షీ డస్ స్మాల్ టాక్ అనే కాన్సెప్ట్ కావ్యకి తెలియదు యాక్చువల్లీ. స్మాల్ టాక్ నో, బిగ్ టాక్. సో యా సి అప్పుడు కూడా అంతే, ఫస్ట్ మూవీ అప్పుడు కూడా ఆయన చాలా క్వైట్. ఈ అమ్మాయి గలగల మాట్లాడేసింది ఫస్ట్ మూవీ. మీరు నోటీస్ చేయాల్సింది ఏంటంటే మే క్వైట్ కాదు, కావ్య లౌడ్. కావ్య కావ్య దెబ్బకి మేము గౌతమ్ బుద్ధులాగా అనిపిస్తున్నాం. మీకు అంత లేదు, మాకు కూడా అంత లేదు, అంత గొప్పగా మాది అంత కాము కలెక్టెడ్. అంత ఎక్కువ పొగడేగండి అంటారా? ఏదండి క్రెడిట్ ఆవిడది అంటున్నాను నేను. ఎన్ని క్రెడిట్స్ మీకు ఇస్తున్నారు? క్రెడిట్స్ అన్ని మీకే ఇస్తున్నారు అంటున్నా. He's giving me the credit. ఓకే Okay. ఓకే. అండ్ కమింగ్ టు ద టైటిల్ ఏక్ మినీ కథ. సో ఎప్పుడైనా అడిగారా డైరెక్టర్ని, అంటే ఏక్ మినీ కథ అన్నది టైటిలే పెట్టడానికి రీజన్ ఏంటి అని? ఐ థింక్ ఏక్ మినీ కథ ఐ థింక్ గాంధీ గారు రెడీ అండి, గాంధీ గారు పెట్టిన టైటిల్ అది. అండ్ ఐ థింక్ అది జస్ట్ ఒక ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్. అండ్ సినిమా కూడా అందరికీ అర్థమయ్యేలాగా, అందరికీ నచ్చేలాగా ఉంటుంది. సో టైటిల్ కూడా అందరికీ అర్థమయ్యేలాగా 3 భాషల్లో పెట్టాం. యా, చూడంగానే అనిపించింది ఇదేంటి 3 భాషలు ఉన్నాయి అని చెప్పి. చాలా క్యాచీగా ఉంది, అంటే జనాల్ని అట్రాక్ట్ చేసేలాగా యాక్చువల్లీ. అండ్ ఫస్ట్ సాంగ్ రిలీజ్ అవ్వగానే కూడా మేము అందరం రీల్స్ చేసాము. చాలా బాగా అనిపించింది ఆ ఒక స్టెప్. అండ్ ఎక్కడ చూసినా అదే కనిపిస్తుంది ప్రెసెంట్. తిను మాత్రం అసలు ఎక్కడ ఆగట్లేదు, ఏది వచ్చినా ట్యాగ్ చేసి ఇస్తుంది, అందులో స్టోరీలో పెట్టేస్తుంది నాన్ స్టాప్. అంటే ఒక సినిమాని ఎంత ప్రమోట్ చేయాలంటే, నా సినిమా అనుకున్నప్పుడు హౌ షీజ్ అంటే ఎలా పుష్ చేస్తుంది దాన్ని తీసుకెళ్ళడానికి అనిపించింది. అంటే తనకు అవసరం లేదు ఆఫ్ కోర్స్, అంటే హీరోయిన్గా అక్కడ నుంచి వచ్చి ఏం చేయాలి అన్నది నాకు అనిపించింది పర్సనల్గా. సో ఎంత ప్రమోట్ చేస్తుంది, ఎంత చక్కగా ప్రతిదీ కూడా అందులో పెడుతుంది. అంతే పర్సనల్ అండి ఈ సినిమా మా అందరికీ కూడా. ఇట్స్ వెరీ వెరీ క్లోజ్ టు అవర్ హార్ట్స్. ఎందుకంటే ఐ థింక్ both of our seconds, and we are also, I think both of our first films released in a week span. Paperboy and my Perimeter Time. So finally after all these years, 3 years, I think 3 years, now we are coming out together. I think there's a lot of chala waiting. Coming out of the closet. No, we it was 3 years together. It was a long wait, and it's finally coming out. I think not just me, Gandhi గారి దగ్గర నుంచి అందరికీ ఇట్స్ వెరీ వెరీ స్పెషల్ ఫిల్మ్. అంత నమ్ముతున్నాం ఈ సినిమాని. అండ్ ఇట్స్ కంప్లీట్ ఎంటర్టైనర్. మీకు కూడా ఎప్పుడు భయమే లేదా? అంటే ఆల్రెడీ ఫిల్మీ బ్యాక్గ్రౌండ్ నాన్నగారు చేశారు, డైరెక్టర్గా మంచి సక్సెస్ అందించారు. సో ఆయన పేరు మనం డిస్టర్బ్ చేయకూడదు, దీన్ని మంచిగా తీసుకెళ్ళాలి అంటే, నార్మల్గా ఏం బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చిన వాళ్ళకి ఓకేలే మనకేం లేదు, మనం ఏం చేసినా నడుస్తుంది అనేది ఒకటి ఉంటుంది. కానీ మన మంచి బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి ఆ లెగసీని కంటిన్యూ చేయాలి అంటే ఒక చిన్న భయం ఉంటుంది కదా. ఆనెస్ట్లీ అంత థాట్ ప్రాసెస్ ఎప్పుడు అంటే, మేబీ వెరీ వెరీ క్యాండిడ్లీ ఆనెస్ట్లీ మేబీ ఆయన లేక ఆల్మోస్ట్ 13-14 years అయిపోతుందేమో మేబీ నాకు. అంటే అబ్సల్యూట్లీ ఎవ్రీబడి ఆయన అడ్మైర్ చేసే వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. హీస్ మేడ్ సమ్ గుడ్ ఫిల్మ్స్, ఈస్ అ గ్రేట్ రైటర్, ఈస్ అ గ్రేట్ ఫాదర్, ఈస్ అ great father beyond all of that, but unfortunately for whatever, I couldn't really spend a lot of time with him. అండ్ బికాజ్ ఇన్ని రోజులు ఆయన లేకపోవడం వల్ల అంత థాట్ ప్రాసెస్ నాకేం లేదని, మనం ఎక్కడి నుంచి వచ్చాం అక్కడి నుంచి నాకు జెన్యూన్ నాకేం అనిపిస్తుంది. బికాజ్ అండ్ బట్ అగైన్ నేను ఆయన పేరు కూడా పెట్టుకున్నాను నేను లాస్ట్ నేమ్. ఇట్స్ యాక్చువల్లీ నాట్ మై నేమ్. ఐ థింక్ ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఫర్ సమ్ రీజన్ బోత్ మై బ్రదర్ అండ్ ఐ థాట్ we want to take his name as our last name. It is not our last name actually. So I just added my father's name to my name. Feels like he's always next to me. అండ్ చాలా మందికి తెలీదు, అంటే బేసిక్గా ఈ ఫిలిమ్స్ గురించి ఎక్కువ ఐడియా ఉన్న వాళ్ళకే మీ బాబాయ్ గారు కూడా యాక్టర్ అని. పెద్దనానండి బాబాయ్ గారు, లక్ష్మీపతి గారు అని టెరిఫిక్ యాక్టర్ ఆయన కూడా పెద్దనాన్న గారు. ఓకే, సో ఐ థాట్ యువర్ బాబాయ్ అని చెప్పి. ఓకే, అండ్ తను కూడా మంచి యాక్టర్. సో ఇంట్లో అంతా ఎలా ఉండేది మీకు చిన్నప్పుడు? కలిసి పెరుగుంటారు కదా ఆల్మోస్ట్. అంటే సినిమా మా ఫాదర్ ఉన్నప్పుడు కూడా సినిమాలకి చాలా దూరంగానే ఉంచారంటే పెద్దగా. నేను వెళ్ళి ఆయన మొదటి సినిమా సెట్ మీదకి ఒకసారి వెళ్ళాం అంతే. అది బాబీ అనే సినిమా, మహేష్ బాబు గారితో బాబీ అనే సినిమా చేశారు మా ఫాదర్. ఆ సినిమా అప్పుడు పద్మాలయలో ఒక 360 degrees సెట్ వేశారు ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్. ఇట్ వాజ్ 360 degrees సెట్. అదేంటో ఆ చిన్న ఎక్సైట్మెంట్లో, చిన్న ఏదో వండర్లా కింద ఫీలింగ్లో వెళ్ళాను తప్పితే నాకు దట్ ఈస్ ద ఓన్లీ టైమ్ ఐ వెంట్ టు అనదర్ ఫిల్మ్ సెట్. నా గోల్కొండ హై స్కూల్ కాకుండా తర్వాత ఒక ఇన్నేళ్ల తర్వాత, అంటే ఆల్మోస్ట్ ఒక అన్నేళ్ళ తర్వాత నేను ఫస్ట్ టైం యాక్చువల్గా సెట్ మీదకి వెళ్ళి గోల్కొండ హై స్కూల్ ఫిల్మ్ సెట్టే.
ఓకే అది కూడా తీసుకెళ్ళి క్రికెట్ గ్రౌండ్ లో పడేసారు. పెద్దగా ఏం తేడా తెలియదు, మేము క్రికెట్ ఆడుతున్నా సినిమా తీస్తారు. ఓకే, వెరీ నైస్. సో ఇప్పుడు ఒక చిన్న గేమ్ ఆడదాము. సో మీ ఇద్దరికి ఒకరి గురించి ఒకరికి బాగా తెలుసు కదా, ఈ 1 month లో ట్రావెల్ చేసి ఉంటారు, అంటే మూవీ స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు. Do we know each other? Oh, your understanding is nice then. ఓకే, a small game. This is for Santosh. Which month is Kavya birthdays on Kavya birthday month ఏది అని ఇద్దరు రాయండి. I'll write my answer. కావ్య బర్త్డే మంత్ ఏంటి? Yeah. చూడండి. ఓకే. Actually made the effort, for the UST also. And Santosh favorite hangout spot in Hyderabad. You did? I also don't know. I know. ఒకసారి నేనేం రాయలేదు, ఏం రాయండి, రాస్తున్నాడు? మీరు రాయండి. Oh no, you are cheating. I'll write behind the right answer. No, friends house only. That's the only where I go and hang out. Hang out with people. What will I I do? said home. He's barely home karke. No, I am barely home because I'm working. Because you are at friends hanging out. No, because I said hangout place ఏంటి అని చెప్పి. yeah, friends illendu particular friend ఉన్నారు. Friends, any friend's house basically. Okay. బయట పెద్ద లాస్ట్ లో I should have ఆలోచిస్తాను known పాయింట్ that. ఇవ్వాలా లేదా అని చెప్పి. ఏంటి Ah, అంటే నిజమే కరెక్ట్ లేదు. అనిపించలేదు నాకు. Next. ఓకే, అండ్ టెల్ మీ ద ఫస్ట్ సంతోష్ శోభన్ మూవీ నేమ్. ఫస్ట్ మూవీ నేమ్ I don't know how to spell it, so ఇంగ్లీష్లో రాయండి. why is mine longer than his? ఓకే, చాలు ఇంకా అర్థమైపోయింది మాకు. Short forms are writing, huh? yeah, because it was known as GHS only. అండ్ ఫర్ యూ, కావ్యాస్ ఇన్స్టా హ్యాండిల్ నేమ్. Hey. Cheating, huh? Easy, you're giving him. This is good one. I'll get more followers today. ఓకే, సారీ కెమెరా చూపించారు. సంతోష్ శోభన్స్ ఫేవరెట్ ప్రభాస్ ఫిలిం. నో రాయండి. నో రే, డోంట్ చీట్. I don't think you. I don't think we've ever spoken about this, but I'm taking a wild guess. Oh. పోయింది. Mirchi is I my thought it is everybody's favorite curry. No, of course I love it, but Mirchi is my favorite. Personal favorite. Now I know. I'll remember Mirchi. ఓకే, అందుకే అన్నాను ఎవరి గురించి ఎవరికి ఎక్కువ తెలుసు అని, ఈ జర్నీలో ఎంత తెలుసుకున్నారు అని. Yeah, అంటే actually We never asked each other anything favorite, no, before this. yeah. We never really discussed our Probably favorites. be like me apni favorite who is what you probably would say. Okay. Ideally ఓకే, అండ్ ఫర్ సంతోష్. Santosh ki bhi favorite main hi hu. ఓకే, దిస్ ఇస్ ఫర్ సంతోష్. కావ్యాస్ మోస్ట్ వాచ్డ్ తెలుగు ఫిలిం. రాయండి మీరు. నో, యు ఆర్ చీటింగ్ రే. I didn't tell you anything, just troubling you. చాక్లెట్ కావాలా వద్దా? ఎక్కువ పాయింట్స్ she's వస్తాయి. done one film before this. Hey, but I've seen no Most movies. watched Might Telugu not film, I watch. said. తను ఎక్కువ సార్లు చూసిన సినిమా. వామ్మో. Be honest about this. I am writing it. You ready? చూడకండి మీరు. లేదు నాకు రాజస్థాన్ గా చూపించండి. ఎదుగుండే కదా. ఏనా సార్? రంగస్థలం మహానటి, మీరు బాహుబలి. ఓకే, Just Bahu. అన్ని గొప్ప సినిమా, తప్పలేదు. ఓకే, These are actually the first few films that I'd seen, Toli Prema and all during that time. తొలి ప్రేమ, Rangasthalam, Manati. So Rangasthalam was my the new favorite. తొలి ప్రేమ. అండ్ ఫర్ యూ నౌ, సంతోష్ ఎక్కువగా యూస్ చేసే వర్డ్ ఏంటి మాట్లాడేటప్పుడు? ఎక్కువగా Totally one word only, these people. All. ఎక్కువగా ఊత పదం ఏది యూస్ చేస్తారు మాట్లాడేటప్పుడు? ఆవిడ రాసేసారు, మీరు రాయండి చూడకుండా. కరెక్టా రాంగా చూస్తాను. రాయండి. Wait, I'm like- I'm so excited. DA, what is that? Oh my god, darling. Darling, no? Oh shit, darling, yeah. Yeah. Why? What is DA? No, da. I said da also, no.
Oh yeah, Da is a way cheating. He says darling is, yeah. Wendy, darling. లేదు మీరే చీట్ చేశారు యాక్చువల్లీ. వచ్చినప్పటి నుంచి డార్లింగ్ అన్న వర్డ్ ఎక్కువ విన్నా నేను మీ నోటి నిజమే నాకు You అర్థం ask other people who are with him, ask his team. నేను అందరినీ డార్లింగ్ అంటే నాకు అది అలవాటు అయిపోయింది అది ఫస్ట్ నుంచి. అండ్ నో కావ్య అండ్ డార్లింగ్ అని పిలవ, No. కావ్య అని డా అని పిలుస్తాను నేను. ఓకే ఓకే నార్మల్ గా మీరు ఎక్కువ యూస్ No, చేసే no, normally we say. షీఈస్ రైట్, గివ్ ద పాయింట్. నాకు తన పాయింట్ కరెక్ట్. ఇట్స్ అ పాయింట్, యు ఆర్ రైట్. Right now? ఇట్ ఇస్. Did I win? You won this. Boss. అండ్ వాట్స్ కావ్యాస్ క్వాలిఫికేషన్? అంటే పర్సనల్ గా ఎంత తెలుసుకున్నారు తన గురించి అని? రైట్. సంతోష్ ఫేవరెట్ బ్రాండ్ ఫర్ క్లాత్స్? చాలా हो गया right only it is. వెరీ నైస్. మీరే 2 లూజ్ అయిపోయారు, ఆవిడ కరెక్ట్ చెప్తున్నారండి మీ గురించి. మిస్ అయిందండి. అండ్ ఇది మాత్రం చాలా ఈజీ క్వశ్చన్ మీకు. వాట్స్ కావ్యాస్ ఫేవరెట్ లిప్స్టిక్ షేడ్? నాకు ఈజీ క్వశ్చన్ ఎలా అవుతుందండి అది? అందుకే అది ఎవరికైనా ఈజీ క్వశ్చన్ ఎలా ఈజీ అవుతుంది? క్వశ్చన్ అది. డైలీ చూస్తున్నారు కదా. నో రే, వాట్ ఈస్ దిస్? I'll change. ప్రమోషన్స్ లో చూసుంటారు కదా తనని, ఎక్కువ ఎలాంటి షేడ్స్ పెట్టుకొని ఉంది అని. Lipstick. తన లిప్స్టిక్ ఏం నోటీస్ చేయలేదండి ఇంకా. Lies. చూడు ఇప్పుడు నేను రాగానే మీరు ఏం చెప్పారు? నీ డ్రెస్ బాగుంది. డ్రెస్ బాగుందని చెప్పాను. డ్రెస్ బాగుంది, అదే Your stuff is better. No, I didn't notice your lipstick shade. I didn't. I'm very sorry. He's very bad with makeup for sure. Just put some color, no. మీరు చూసినంత మటుకు ఎక్కువ ఏది వేసుకున్నది రాయండి. See, ఎంత ఈజీ. ఎవ్రీ గర్ల్ షుడ్ వేర్ పింక్. Pink and green favorite color. Yeah. Actually, I don't put too much lipstick myself. Like very one basic color I'll put. ఓకే ఫైనల్లీ కావ్య Ready. won. One over. మీరు 2 I know you better than you knew me. సో You won by 1 point. You know that. Whatever. Yeah. But I won no. Wait, I'll write one more thing. Black. Black edit లో లేపేస్తా. Feature, I'll write loser. అండ్ ఇప్పుడు ఇంకో రౌండ్ అన్నమాట. సో ఎవరిని ఎక్కువ ఇష్టపడుతున్నారు అని. ఓకే గివ్ ద మోస్ట్ నెంబర్ ఆఫ్ టేక్స్. ఎవరు ఎక్కువ తీసుకుంటున్నారు, మీరా ఆవిడ? She doesn't speak Telugu. So ఓకే కాబట్టి Yeah, like actually we both didn't take too many takes. If it was mainly or some dialogue for me mainly, or it could be like a sound or a light issue for him. It could be just those minor things because many things go on in a set, you know, because of which you have to retake. So yeah. అంటే డిప్లొమాటిక్ గా చెప్పింది కదా, నేను అట్లీస్ట్ చెప్పాను. ఓకే. So basically you said me, no? He's not liking losing basically right now. ఓకే అండ్ గివెన్ ఏ పర్ఫెక్ట్ షాట్ బట్ స్టిల్ ఆస్క్ ఫర్ మోర్. ఎవరు? Santosh. ఓకే అండ్ లుక్ ఫర్ ఫుడ్ ఆల్ ద టైమ్ ఆన్ ద సెట్స్. ఒప్పేసుకుంటున్నారు ఎంత చక్కగా. For sure. I always want food. Not only on set. ఓకే అండ్ చీటెడ్ ఆన్ their diet while filming the movie. Who? I think I was cheating throughout. Exactly. Even I had no diet there, Yeah, but we didn't follow he's even a dieting diet. now. Now. And he cheated with my McDonald's. So yes. Yeah. And next question comes late to sets. None of us. No? No. That is just not there. Not there. మేము ముందే వచ్చి పడుకుంటాం. ఎర్లీ మార్నింగ్ వచ్చేసి. Yeah. అసలు ఎప్పుడు ఒక్కసారి కూడా జరగలేదా? ఒక్క రోజు కూడా? నేను అసలు I don't think both of us ever came late. Got the maximum job from director. Got the maximum? गालियां कौन खा? Galia? ఇది హిందీలో Nobody. మాట్లాడుకుంటే ఎలా అర్థం అవుతుంది? Nobody. I don't think so. We always. कभी डांटे? కార్తిక్ ఏదా కండలు కంటావా? ఊరుకోండి. No, never. సో మీరే ఉల్టా తిట్టే వాళ్ళ? అలాగేం లేదులేండి కానీ. Our director was the kindest. Honestly, he's always helped us work through it. Never ever lost his temper. Never made us uncomfortable. Never. ఓకే అండ్ పార్టీ లైక్ ఏ బాస్ ఎవరు ఎక్కువ? కావ్య హ్యాండ్స్ డౌన్. I don't even party, so it's definitely కావ్య.
Yeah, I don't even party. When did you see me in one Just now party? his favorite hanging out place was what, right? My friends. What? Enough said. Oh, అదొక He's a party animal. బట్ ఇద్దరిలో కంపేర్ చేసుకుంటే ఎవరు ఎక్కువ అని అడిగాను. ఇలా జట్టు పార్టీ Maybe. అంటాం మనం చేసుకునేది. I like partying. ఓకే, అండ్ హూ హ్యాస్ బెటర్ కామిక్ టైమింగ్? నేను ఈ Both, question both, both, అడగకూడదు both. అసలు first Let's of just all. say let's settle with both. మీరు చూడకండి అట్లా నన్ను. We'll settle for both. హిందీలో ఆవిడ, తెలుగులో నేను, ఇంగ్లీష్లో ఇద్దరం. Actually, I think because of the language, this thing barrier. I said English both. Equal. No, but no. To be honest, to be లేదా fair, చెప్పనియండి పాపం మీద. like because I have that language barrier, sometimes I can misplace my timing. So I think him for sure. In yeah. ఓకే, అండ్ హూ ఇస్ ఫోన్ పిచ్చి? కావ్య. I'm going. You can just leave it. I'm going. I'm leaving. I'll I'm take over leaving. this interview now. Where's my phone? By the way, I know. I was joking. I got you. కనెక్ట్ అవుతావు డార్లింగ్, ఏదో కావాలి చేస్తుంది. I don't need my phone. You see. యాక్చువల్లీ ఫైనలీ మొత్తం అన్నిటికీ ఎక్కువ ఈవిడే చెప్పేశారు మీరు. మనం చెప్పడం అంటే ఆవిడ మీ క్వశ్చన్స్ అన్ని ఆవిడకి కావాల్సిన అడిగి కొన్ని అడగండి మీరు, ఇంకొన్ని నేను చెప్తాను, నేనైనా చేస్తానేమో దాంట్లో. Okay, I'll keep quiet. పా అండ్ ఎక్కువ రిహార్సల్స్ ఎవరు చేసేవాళ్ళు? ఎక్కువ రిహర్సల్స్. వీ నెవర్ రిహర్స్డ్. అసలు వీ నెవర్ రిహర్స్డ్. ఐ నెవర్ రిహర్స్డ్ ఆన్ సెట్. Impromptu. కాన్ఫిడెన్స్ అంటే కాన్ఫిడెన్స్ అంటే అలా కాదండి, ఇట్స్ జస్ట్ వర్కింగ్ స్టైల్. కార్తిక్ కానీ, గాంధీ గారి స్టైల్ కానీ, కార్తిక్ స్టైల్ కానీ, ఇట్ జస్ట్ More organic it జస్ట్ is. మోర్ ఆన్ స్పాట్ టైమింగ్ విత్ ఇంపార్టెంట్ కదా. వీ నెవర్ రిహర్స్డ్ ఎనీథింగ్. Otherwise, it become very caricaturish. So, just for the organicness of it, I guess. ఓకే, అండ్ ఫైనల్లీ లాస్ట్ ఇంకొక 10 క్వశ్చన్లు ఉన్నాయి ఫర్ బోత్. అండ్ హూ ఇస్ యువర్ ఫేవరెట్ యాక్టర్ ఇన్ సౌత్ ఇండియన్ సినిమా? Hero? యా. Ram Charan sir. ఓకే, అండ్ హూ ఇస్ ద ఫేవరెట్ యాక్టర్ యూ వాంట్ టు వర్క్ విత్ నెక్స్ట్? Ram Charan sir. ఓకే, నెక్స్ట్ యాక్టర్ ఐ వాంట్ టు వర్క్ విత్ కావ్య తాపర్. Oh! Abba! Abba! ఏ వై మ్యాన్, ఐ కాంట్ బి జెన్యూన్ అండ్ నాట్ మేక్ ఫన్ ఆఫ్ యువర్ వర్డ్. No! కరెక్ట్గా చెప్పారంటే ఇంకొన్ని ప్రమోషన్స్ ఉన్నాయి Oh, కదా, nice. ధైర్యంగా కూర్చోవాలి కదా. Today treat. Very nice. Pakka treat. వెరీ నైస్. ఓకే, అండ్ వాట్ ఈస్ ద బిగ్గెస్ట్ లర్నింగ్ ఎక్స్పీరియన్స్ ఇన్ డూయింగ్ ఫిల్మ్స్? I think to embrace uncertainty and unpredictability in life, because I think my career involves a whole lot of uncertainty. You never know. Sometimes there's a whole lot of work, sometimes there's no work. And even on shoot, when you do have work, there are many things that are to be considered that's offset, or like we have a whole cast and crew of whatever 100, 200 people. Because of, and we have so many departments, and you know anything can go wrong or up and down in any sector, and the whole crew or cast will have to suffer. For example, like now we live in Corona times when you don't know when you have a shoot, it might just get cancelled. Somebody may get positive, and then you'd have to cancel the whole shoot, and anything can happen. So I guess what I learned in my field is to embrace uncertainty in life. ప్రామిస్, నేను క్వశ్చన్ మర్చిపోయాను, అసలు మళ్ళీ చెప్పండి, అడిగండి. What? Huh? వాట్ ఈస్ ద బిగ్గెస్ట్ లర్నింగ్ ఎక్స్పీరియన్స్ ఇన్ డూయింగ్ ఫిల్మ్స్? డూయింగ్ ఫిల్మ్స్, దట్ ఐ నో నథింగ్ ఎల్స్. యా, ద బిగ్గెస్ట్ లర్నింగ్ ఎక్స్పీరియన్స్ ఆఫ్టర్ డూయింగ్ ఫిల్మ్స్ ఇస్ దట్ ఐ నో దట్ ఐ కాంట్ డూ ఎనీథింగ్ ఎల్స్. You can't know. You don't want to. I don't know if I'm capable of also anything. Know that. ఓకే, అండ్ విచ్ డైరెక్టర్ యూ వాంట్ టు వర్క్ విత్ నెక్స్ట్? Many directors I want to work with next. I can't choose. ఇప్పటి వరకు మీరు చూసిన తెలుగు ఫిలిమ్స్లో ఒకరిని చూస్ చేసుకోవాలి అంటే ఏ డైరెక్టర్ని చూస్ చేసుకుంటారు? No, I can't choose like that. But I want to work with Merlapukka sir as a director. ఓకే, గాంధీ గారితో పని, దాట్ వాస్ మై ఆన్సర్ టు గాంధీ గారితో. ఐ హ్యావ్ టు వర్క్, ఐ వాంట్ టు వర్క్. ఇప్పటి నుంచి కదా, ఎక్సర్సైజ్ చూసినప్పటి నుంచి. Gandhi sir. వాట్ డస్ యూ ఫైండ్ డిజైరబుల్ ఇన్ ఎ మ్యాన్? My? What does you find desirable in a man? अभी इनको देखे ना, मतलब Yeah, I get English. She's See, translating. Kavya, what she means is, you know, desirable meaning. I guess what I find the most desirable is how a person carries himself, like how confident he is in his being and how comfortable he is in his skin. That. okay. And for you? Long when they're themselves, confidence is the key. Yeah. Okay. And an idea that changed your life? I quit non-veg completely Very nice. 2 years back.
I quit college and did my first film. It kind of did change my life in whatever ways. That's very nice. ओके, इफ नॉट एक्टिंग क्या करते थे? I could be a painter. I could be a masseuse. I could just get married and have kids probably. ఓకే, Kidding. సినిమాలో ఏదో ఒకటి చేసుకున్నాను అంతే, మాక్సిమం చెప్తాను కదా, కావాలంటే లేకపోతే కెమెరా వెనకాల కెమెరా చుట్టుపక్కల ఎక్కడ ఉంటాను. మొత్తానికి అదైతే సినిమానే జీవితం అంటారు. కెమెరా చుట్టూనే జీవితం, ఓకే సినిమా కెమెరా చుట్టూ. ఓకే, అండ్ ఎనీ బెస్ట్ ఫ్రెండ్స్ ఇన్ టాలీవుడ్ इनको छोड़ के? Yeah. Hey, both है. What both I think? There. How are you? I am. Like I made a lot of very good friends. In fact, more like family. Even from my first movie, you know, Rahul and Divya, we were very close. We still are. I also have Ruhani Sharma as my very, very dear friend, and Srinivas is also there. He's also a very dear friend now, and Sushant Akineni, he's also there. Oh, very I mean, nice. these few names, I mean, I guess, if you want to know in Tollywood. టాప్ 3 చెప్పాలి. ఏది టాప్ 3యా? ఏది నా బెస్ట్ ఫ్రెండ్స్ ఇన్ సినిమానా? నాకు కార్తిక్, మెర్లపాక. మీ సినిమాకి Hey, సంబంధించి yaar, what is it? He said you said చెప్పండి. this movie chodke na. కాదు కాదు, ఈ మూవీ చూస్తే This, సినిమా ఇంట్రెస్ట్ అవును. చెప్పలేదండి నాకు నిజంగా. వెయిట్ ఐమ్ థింకింగ్. నో, అంటే నా డైరెక్టర్లు అందరూ నా ఫ్రెండ్స్. మన ఇంతకుముందు పేపర్ చేసినప్పుడు పేపర్ డైరెక్టర్ ఫ్రెండ్, సినిమాలో వాళ్ళు అంటున్నారు కాబట్టి ఇప్పుడు నేను నా ఫ్రెండ్తో సినిమా చేస్తున్నాను, దట్ ఈజ్ ఆల్రెడీ ఎ ఫ్రెండ్. సో అభిషేక్ అని, అండ్ ఈజ్ ఆల్రెడీ ఎ ఫ్రెండ్. ఇప్పుడు సినిమా ఫ్రెండ్స్ అంటే చాలా బాగా చెప్తున్నారు ఆన్సర్స్. లేదండి, ఇప్పుడు కాదు కదా అని చెప్తాను. మేము జెన్యున్గా చెప్తాను. నాకు ఇప్పుడు సుదర్శన్ భయ్య ఫ్రెండే, ఈ సినిమాలో పనిచేసినప్పటి నుంచి. ఇండస్ట్రీ, మీరు సినిమాలో ఫ్రెండ్స్ అంటున్నారు కదా, నాకు తను నేను అభిషేక్ అని నాతో యాక్ట్ చేశాడు, తను నా ఫ్రెండే ఇప్పటివరకు. సినిమా ఫ్రెండే కదా. సరే, నేను మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయట్లేదు, మీరు కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఓకే, నమ్మాను. వాట్ మేడ్ యూ టేక్ దిస్ రోల్? వాట్స్ ద బిగ్గెస్ట్ ఛాలెంజ్ అబౌట్ టేకింగ్ ఆన్ దిస్ రోల్? There was no challenge per se, and what made me take this role is what made me take this role is genuinely the story. What Gandhi sir has come up with, this idea, it's so fresh, so new, never been attempted, and to be a part of something like this is what I'm the most thankful for. So yeah, but no challenge. I don't think there was a challenge as such. The challenge would be that lockdown just got over, and like, you know, it's still corona times, and I just wanted to be safe and all of that. That was the only challenge part of it. Yeah, but seriously, सबको है ना? yeah, to shoot in such times and such limitations with masks and sanitizers and social distancing, you're not used to it after coming out from a lockdown of 5-6 months. But yeah, that was the only challenge, but that was in the shoot, not in the story or as such. అంటే డైరెక్ట్గా ఛాలెంజ్ అంటే మేము తీసుకున్న ఆ యూనిక్ పాయింటే దాన్ని కన్విన్సింగ్గా, హెల్తీగా, ఫన్నీగా అందరికీ చెప్పడం అనేది చాలా ఛాలెంజింగ్ అండి. యాక్చువల్ ఛాలెంజ్ కార్తిక్కి, మెర్లపాక గాంధీ గారికి. వాళ్ళు ఆ ఛాలెంజ్ తీసుకొని మాకు ఈజీ చేశారు. ఈవెన్ యాజ్ అన్ యాక్టర్, యాజ్ అ టీమ్, దట్ ఈస్ ఆ ఛాలెంజ్. ఇది అందరికీ అర్థం అవ్వాలి, అందరినీ ఎంటర్టైన్ చేయాలి. What did you hate about this character? You could say, I'm sure, but it will be revealing too much. Yeah, can't say. I don't actually hate anything about her. Nothing to hate. Nothing. She's quite cute. But she's nothing like Kavya. Yeah, but she's cute, yeah. Is she like anything like you? No. Is anybody like me? Okay. Oh. And you? Just kidding. మీకు నచ్చని క్వాలిటీయా? అదే వాళ్ళు ఉన్న ఇన్సెక్యూరిటీ. నేను సినిమాలో చేసే క్యారెక్టర్ పేరు కూడా సంతోష్. వాళ్ళు ఉండే ఇన్సెక్యూరిటీ సంథింగ్ దట్ ఐ డోంట్ లైక్. ఓకే, అండ్ ఇద్దరికి ఫేవరెట్ స్టెప్ ఏంటి? మా సినిమాలో డాన్స్ స్టెప్ మీరు ఇంకా చూడలేదు. అదే పాటలో నాది ఒకటి ఉంటుంది యాక్చువల్లీ ఎండింగ్కి, బట్ there's another song where I got to do a lot of dance. Brilliant Yash stuff. Master composed that too. దాంట్లో నాకు చాలా ఇష్టం కొన్ని. Okay, That so hasn't come out yet, that will come. ఓకే, అందుకనే చెప్పట్లేదు. ఇంకా కావ్యాన్ని అడిగితే అదే చెప్తుంది మళ్ళీ. అండ్ అందుకే అడగట్లేదు అనమాట. అండ్ వాట్ ఈస్ ద క్రేజియస్ట్ థింగ్ హ్యాపెన్ ఇన్ ద సెట్స్? There is a scene which in itself is very crazy, and I can't say too much about it, of course. Like, I'm just saying that scene is a very crazy scene, and that day was a really crazy day for all of us, and you will witness it.
సో అది కూడా సినిమాలోనే చూడమంటారు మమ్మల్ని. Can I just క్రేజియస్ట్ say? థింగ్ ఏంటో చెప్పానంటే యాక్చువల్లీ క్రేజియస్ట్ థింగ్ ఏంటంటే లాక్డౌన్ ఎత్తేసిన తర్వాత కరోనా పీక్లో ఉన్నప్పుడు ఆ కండిషన్స్లో సినిమా చేయడమే చాలా క్రేజీ. ఎందుకు అంటే మీకు గుర్తుందో లాక్డౌన్ టైంలో మనకు 40-50 కేసులు వస్తే భయం వేస్తుంది. అండ్ బయటికి వచ్చేటప్పుడు మనం మాస్కులు, ఒక డిస్టెన్స్, ఇవన్నీ ఇంకా తర్వాత మెల్లగా కొంచెం లైట్ అయినా కానీ వీ షుడ్ బి లైట్, ఇంకా రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి మనం. బట్ ఆ టైంలో అప్పుడు మన అందరికీ దాని గురించి షేక్ హ్యాండ్లు అలవాటు, లేకపోతే తెలిసిన ఫ్రెండ్స్ హగ్ చేసుకోవడం అలవాటు. అది కొంచెం ఇబ్బంది, అది క్రేజీ అసలు. పర్టికులర్గా సోషల్ డిస్టెన్సింగ్ అనేది యాక్టర్స్ మధ్య ఉండలేదు మన సినిమా చేస్తున్నప్పుడు. ఒకవేళ పర్టికులర్ సీన్లో మనం ఏం చేయలేము దాని గురించి. అది పర్టికులర్లీ ప్రతిసారి టచ్ చేసిన శానిటైజ్ చేసుకోవడం, మేకప్ ఉంటుంది మొహం మీద, మాస్క్ పెడితే మేకప్ మొత్తం మాస్క్ మీద వచ్చేయడం. ఇట్స్ అ క్రేజీ ఫిల్మ్, ఇట్స్ అ క్రేజీ థింగ్ దట్ వీ షాట్ దిస్ ఫిల్మ్ డ్యూరింగ్ ద పీక్ కరోనా. నిజంగానే అసలు అదంతా మనం మర్చిపోలేమో ఇంకా రాను దగ్గరగా ఉండటం జనాలకి అంత అనిపిస్తుంది నాకు. తొందరగా వెళ్ళిపోతే బాగుంటుంది కరోనా వెళ్ళిపోతే. ఓకే, అండ్ హూజ్ రియల్ క్యారెక్టర్ ఈజ్ మోర్ రిలేటెడ్ టు దిస్ ఫిలింలో? మీద No, both of us are just absolutely different from both the characters. అసలు సంబంధం లేదు నాకు, తనకి అమృతకి. A little similarities could be there because my character, she's very now and she's super bold and she'll talk a lot. I guess little because of that. But you said, since just to answer your question in your, at least as far as the mindset is concerned, I have like that, they were quite different. Very different. ఓకే, అండ్ ఫైనల్గా ఆడియన్స్కి మీ మూవీ గురించి ఏం చెప్తారు? అండ్ ఏక్ మినీ కథ అనేది కంప్లీట్లీ అందరినీ ఎంటర్టైన్ చేసే సినిమా అండి. అండ్ మీరందరూ సేఫ్గా థియేటర్కి వచ్చి మాస్క్లు వేసుకొని మనస్ఫూర్తిగా నవ్వుకొని వెళ్ళే సినిమా. డెఫినెట్గా ప్రతి సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ని ఎంటర్టైన్ చేస్తుంది, అలరిస్తుంది. అండ్ మీ అందరికీ నచ్చుతుందని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. యువరే? Hi guys, Ek Mini Katha is coming soon in theaters. We're bringing you something new and fresh and fun. And I hope you enjoyed as much as we did while shooting it. And please go watch with your family and friends. In the theaters? Yes, big theaters. Big screen. Okay. Thank you so much for all your valuable time. Thank you so much. It was an amazing interview. Thank you so much. Thank you so much, and all the very best. Hopefully malli success meet lo kalvali ani korukuntunna. Absolutely. All the Thank very you so best. much. Thank you so much. Hi, I'm Santosh Shoban. Please subscribe to Filmy Focus. Hi guys, this is Kavya Thapar from Ek Mini Katha, and please subscribe to Filmy Focus.